గత 2 months 1.5 months బ్యాక్ వస్త్రధారణ గురించి నేను మాట్లాడడం జరిగింది. అనసూయ గారు నా మీద కేసు పెట్టడం మీరు గతంలో కూడా చూశారు. కాకపోతే నాకు నోటీసులు రాలేదు. నేను నోటీసులు వచ్చినప్పుడు స్పందిస్తానని చెప్పాను. ఈరోజు నాకు 141 కేసు 41A కేసు పెట్టింది. దీనికి మా ఆజాద్ గారు అడ్వకేట్ గారు ఆధ్వర్యంలో వచ్చాము. తప్పకుండా మేము చట్టంగానే ఎదుర్కొంటాం, అంటే చట్టపరంగానే. ఇప్పుడు ఆమె అంటే వస్త్రధారణ విషయంలో నిండు గప్పుకొని ఉండమ్మా అంటే మా మీద కేసులు పెట్టింది. సగం సగం గుడ్డ ముక్కలు వేసుకొనేమో ఇంట్లో పడుకుంది. అంటే ఇది ప్రజాస్వామ్యంలో నాకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద అపారమైన నమ్మకం, గౌరవం. కాబట్టి నాకు నోటీస్ ఇంటికి ఇస్తా అంటే నా ఇంటి సమస్య కాదు ఇది. 2 తెలుగు రాష్ట్రాల మహిళల మనోభావం, ఆత్మగౌరవం. కాబట్టి నేనే పోలీస్ స్టేషన్కి వచ్చి నోటీస్ తీసుకుంటా అని చెప్పాను. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా నాకు మంచిగా సహకరించారు. సో ఇవాళ మదర్ ఫౌండేషన్ మీద కేసు పెట్టింది. అనసూయ కేసు పెడితే కేసులకు భయపడే వ్యక్తి సంధ్యారెడ్డి కాదని నేను గతంలో కూడా చెప్పిన. చాలామందికి సంధ్యారెడ్డి అనే తెలుసు, కానీ అనసూయ కేసు పెట్టిన తర్వాత యావత్ ప్రపంచం 2 తెలంగాణ మహిళలు మొత్తం కూడా సంధ్యక్క అంటారు. నా బ్రదర్స్ ఇవాళ మహిళలే కాదు, నా సోదరులు కూడా మా సంధ్యక్క, మా సంధ్యమ్మ అంటారు. అంటే నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మహిళలందరికీ అక్కజల్లని అడుగుతున్నా, నా అన్నదమ్ములను కూడా అడుగుతున్నా. ప్రజాస్వామ్యంలో నేను ఇది మహిళల ఆత్మగౌరవం, వస్త్రధారణ గురించి మాట్లాడడం తప్ప. మీరు ఏ తీర్పునిస్తారో మీ తీర్పుకు నేను కట్టుబడి ఉంటా. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమ తీర్పు. కాబట్టి నాకు ఒకందుకు బాధగా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఇంతమంది మా మదర్ ఫౌండేషన్ సోదరి మనులు మొత్తము మేమున్నాము అంటే అందరు వద్దు నాన్న అంటే కూడా వద్దక్క, మీరు ఒక్కరు వెళ్ళొద్దు, మనం 3 లక్షల మంది ఉన్నాం. 3 లక్షల మంది మీ అనసూయ మీద కేసు పెడితే మరి అనసూయ పరిస్థితి ఏమిటి అని మా మదర్ ఫౌండేషన్ ప్రశ్నిస్తుంది. అంటే ఇవాళ నేను ఏ పార్టీలకు సంబంధించి కానివ్వండి, ఇందులో పార్టీలు కానీ ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ లేదండి. ఇది ఒక మహిళగా, మదర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలుగా సమాజం మీద నాకు ఒక బాధ్యత ఉంది. 23 సంవత్సరాలు నేను మహిళలకు, ఒంటరి మహిళలకు అండగా ఉంటూ కుట్టు మిషన్ నేర్పిస్తూ వాళ్ళలో మమేకమై నేను ఎప్పుడు మాట్లాడిన విషయమే మాట్లాడా. నేను అనసూయ పేరు కూడా తీయలేదు, కానీ ఆమె ఎవరు లేదన్నట్టుగా నేనే అని చెప్పేసి ముందుకొచ్చి చేసింది. మరి ఇవాళ మేమందరం కేసులు పెడితే నీ పరిస్థితి ఏందో ఒకసారి నువ్వు ఆలోచించుకో. అంటే మీరు సినిమా ఇండస్ట్రీలో ఎట్లా చేసినా చెల్తుంది అంటే మీరు సినిమాలు చూడాలా అంటే మీరు ఎలాంటి చెత్త మొత్తం తీసుకొచ్చి బయట పెట్టినా కూడా మేము చూడాలి. మేము కామెంట్ చేయొద్దు. మేము కామెంట్ చేస్తే కేసులు పెడతాం. మరి ప్రజాస్వామ్యంలో మా ఆజాద్ గారు కూడా చెప్తారు, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ తనకు బాగా తెలుసు. మేము ఇక్కడి నుంచి నేనేమనుకున్నా అంటే అనసూయను ఒక అక్క ఓ చెల్లె అనుకున్నా, చెప్తే ఇంటదేమో అని ఊరుకున్నా. కానీ ఊరుకునే రకం కాదు. ఈమెకు మంచి చెప్తే నేను, ఎందుకంటే ఒక సోషల్ సర్వీస్ చేస్తా కాబట్టి సమాజం మీద బాధ్యత ఉంది కాబట్టి మారుతుందేమో అనుకున్నా. మళ్ళీ అంతా మర్చిపోయిన తర్వాత మళ్ళీ కేసులు, మళ్ళీ నోటీస్ అన్నారు. ఈ నోటీస్కి రిప్లై ఇస్తాం. ఏ రకంగా ఇస్తామంటే సమాజంలో అనసూయ లాంటి వ్యక్తులు వాళ్ళ వస్త్రధారణ కానీ వాళ్ళ బాధ్యత కానీ, ఒక 2 పిల్లలకు తల్లి, నీ ఇంట్లో నీ పిల్లలకు ఏం మెసేజ్ ఇస్తున్నావు నేర్చుకో. ఫస్ట్ మనము ఒక గౌరవప్రదంగా ఒక స్త్రీమూర్తి అంటే ఒక భూదేవితో సమానంగా అంటారు. మరి ఆ స్త్రీమూర్తి ఇవాళ అమ్మ మీరు ఏ బట్టలను వేసుకోండి, నేను చెప్పను. కాకపోతే అవి ఇన్స్టాగ్రామ్లో పర్సనల్ దాంట్లో పెట్టుకోండి. పబ్లిక్లో పెడితే పబ్లిక్ ఇట్లాగే రియాక్ట్ అవుతారు. ఇలా రియాక్ట్ అవుతుంటే మరి ఇంతమంది సోదరులు, మహిళలందరూ కూడా నాకు మద్దతు ఇచ్చారు కదా, మరి వారందరి మీద కేసు పెడతారా చెప్పండి. మీరు అసలు మీ ఇంటెన్షన్ ఏంది? మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అది మీరు చెప్పాలి. ఇవాళ నువ్వు కేసు పెట్టామని సంకలు గుద్దుకోవడం కాదు. నేను సమాజం మీద నాకు బాధ్యత ఉంది, నీకు బాధ్యత లేదు. బాధ్యత ఉంది కాబట్టి నేను పోలీస్ స్టేషన్కి వచ్చి ధైర్యంగా నేను ఈ కేసు తీసుకోవడం, ఇది నోటీస్ తీసుకోవడం జరిగింది. సమాజానికి నేను పూర్తి బాధ్యత ఒక మహిళగా. సమాజంలో ఇవాళ మనము నిన్ను చూసి 10 మంది మంచిగా నేర్చుకోవాలి. వాస్తవానికి నా మీడియా సోదరులు కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టినాం. సో మీడియా అంటే ఇవాళ మీరు ఈ స్థాయికి వచ్చిరంటే మీడియా రంగమే, గుర్తుపెట్టుకో. అంటే కన్న తల్లి పాలు తాగి కన్న తల్లి రొమ్మునే పిసికే టైపు నువ్వు. ఇలా మీడియా రంగం మీద వాళ్ళ మీద కేసులు పెడతావు.
మీడియా వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు అంటున్నావు. అసలు పోస్ట్ చేసింది నీ ఇంట్లో జరిగిన విషయము ఇన్స్టాగ్రామ్లో పబ్లిక్లో ఎందుకు పెట్టావు? పబ్లిక్లో పెట్టినప్పుడు మీడియా సోదరులు కూడా బయట పెట్టిండ్రు. మీరు అడగండి, మేము పెట్టలేదు, నువ్వే వచ్చమ్మా, నువ్వే వచ్చి చెప్పుకున్నావు. మా ఆయన ఇట్లా, నా కొడుకు ఇట్లా అంటున్నాడు, నేను ఇట్లా, నాకు స్వేచ్ఛ ఉందని నువ్వే చెప్పినావు తల్లి. మేమైతే చెప్పలేదు. నువ్వు చెప్పిన దానికే మేము రియాక్ట్ అయ్యాం. లేకపోతే మీ ఇంటికి వచ్చి చూడాల్సిన అవసరం లేదు. మీరు సమాజంలో స్వేచ్ఛగా ఉండండి, కానీ సమాజం మీద బాధ్యత కూడా ఉండాలి. అది గుర్తుపెట్టుకో. స్వేచ్ఛ ఎక్కడుంటుంది? మగవారితో సమానంగా ఎదుగు, అది స్వేచ్ఛ అంటారు. సమాజంలో ఒక బాధ్యతగా మెలుగు, అది స్వేచ్ఛ అంటారు. కానీ గుడ్డ ముక్కల్లోనే స్వేచ్ఛ ఉందంటే నీ ఇంటి వరకు ఉండొచ్చు తల్లి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మనం చూసినావు కదా, 99% సంధ్యక్కకి మద్దతు ఇచ్చిండ్రు. అంటే నేనెవరో వాళ్ళకి తెలియదు. నేను ఒక సమాజంలో వాళ్ళ ఫీల్ చెప్పారు. మేము మాట్లాడాలనుకుంటున్నాం, కానీ మేము మాట్లాడలేకపోయినా మీకు ఈ అవకాశం వచ్చింది, మీకు మద్దతుగా మేము ఉంటామన్నారు. ఇది అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇలా ప్రజాస్వామ్యంలో అందరు కండిల్చాల్సిన విషయము. దీన్ని వాస్తవంలో మీరందరూ కూడా చూస్తున్నారు. ఒక మహిళని నువ్వు మా పనులు మేము చేసుకుందామా అని మా పనిలో మేము వెళ్ళిపోతే కేసులు పెట్టి భయాభాంతులకు గురి చేస్తాం. కొంతమంది ఇలా సంధ్యకని అరెస్ట్ చేస్తున్నారు అంటే మీకు ఆ రోజు కూడా చెప్పిన, అరెస్టులకు భయపడే వ్యక్తిని సంధ్యారెడ్డి కాదు. సమాజంలో బాధ్యతగా నేను ముందుకు పోతున్నా. నేనేం చేయలేదు. ఏది చేసినా లీగల్గానే పోతా. నువ్వు ఇక చూసుకుందాం, ప్రజాకోర్టులకు వచ్చినావు కదా, నేను ప్రజాకోర్టులకు పోతా. మా అడ్వకేట్ గారు లీగల్గా ఎలా ఈ కేసును ఎదుర్కోవాలనుకుంటాడో డెఫినెట్గా ఇక నుంచి సినిమాలలో కూడా ఇవాళ బాధ్యతగా వహించాలి. డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కూడా చెప్తున్నా, ఇక నుంచి వస్త్రధారణ విషయంలో మీరు పిల్లలకి 18 సంవత్సరాల లోపున్న పిల్లలకి మంచి మెసేజ్ని ఇవ్వాలి. సమాజం బాగుపడే మెసేజ్ని ఇవ్వండి. చెత్త మొత్తం ముందు పెట్టేసి తర్వాత మొత్తం సారాంశం ఉంటామంటే కాదు. ఇవాళ ఒక మదర్ ఫౌండేషన్ మహిళలందరం తరపున ఒక మహిళల మనోభావాలు దెబ్బతినకుండా మేము ముందుకెళ్తున్నాం. మేము ఎవరి జోలికి వెళ్ళలేదు. కానీ మదర్ ఫౌండేషన్ దగ్గరకు వచ్చి మా మీద కేసులు పెట్టినావు కదా, డెఫినెట్గా మదర్ ఫౌండేషన్ అంటే ఏందో చూపిస్తాం. సంధ్యారెడ్డి గారు, తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ చాలా మంది మహిళలు, ఎవరు కూడా మహిళలు ముందుకు వచ్చి మాట్లాడింది మీకు ఒక్కదానికి వచ్చినటువంటి అభ్యంతరం ఏంటి? తమ్ముడు, నేను ఇందాక చెప్పిన, ఎవరు మాట్లాడకున్నా మీరు ఒక్క కామెంట్కి 1500 మంది, 2500 మంది, 3500 మంది కామెంట్ రూపాయలు అందరు రోడ్ల మీదకి రారు నానా. అవసరం అనుకున్నప్పుడు వస్తారు. 100% మోరల్ సపోర్ట్. వీళ్ళందరూ కదా, వీళ్ళ కుటుంబాలు లేవా అండి? వీళ్ళందరూ ఎందుకు వచ్చారండి? అంటే వీళ్ళకి లేవా? అంటే ఆమెకు ఒక్కదానికి ఉందా? ఇవాళ అందరు వచ్చిర్రు. అందరం వస్తే ఇక్కడ ఇబ్బంది కలగొద్దు, ట్రాఫిక్ జామ్ అవుతుంది అన్నట్టుగా నాకు ఒక సమాజం మీద బాధ్యతతోని మినిమం నా ఎంబడి ఉండే మినిమం మేము వస్తాం, మాకు ఒక్కదాన్ని కాదని వచ్చారు వాళ్ళు అని వచ్చాము. ప్రతి మహిళ వస్తారు, ఇప్పుడు రమ్మంటే అందరు వస్తారు, ఒక పిలుపునిస్తే వస్తారు. కానీ నాకు అది ఇష్టం లేదు. నేను ఒకటే చెప్తున్నా, 100% అది చట్టపరంగా ఏ రకంగా చట్టపరంగా కూడా ఉన్నాయి. ఇప్పుడు నా ఇష్టం నేనంటే కాదు, చట్టాలలో తప్పకుండా ఆమెకు సంబంధించిన ఎట్లా ఉందో చట్టపరంగా మాజాడ్ గారికి చెప్పాము మేము. ఇవాళ నాట్ ఓన్లీ అనసూయ లాంటి వాళ్ళు ఈ వస్త్రధారణ విషయంలో ఏదైనా కానివ్వండి, మీరు దయచేసి దీన్ని రాజకీయాలు చేయొద్దు. నేను క్లారిటీగా చెప్పిన, మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ నేను 2003లో స్థాపించాను. ప్రతి నిమిషం మా మహిళా సోదరులకు అదే చెప్తా, నేను అదే మాట్లాడినా. ఇప్పుడు పబ్లిక్లో రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఇది ప్రతి మహిళ వస్తామని రెడీగా ఉన్నారు. ప్రతి మహిళ ఎక్కడ పోయినా కూడా బాగా మాట్లాడినవక్క అక్క అని ఎవరిని అంటారు తమ్మి? ఇంత ఓన్ చేసుకుంటేనే కదా పెద్దవాళ్ళందరూ మా సంధ్యమ్మ. మీరు కామెంట్లు చూడండి, అనసూయ గారి వీడియోలలో అనసూయ గారికి వచ్చిన కామెంట్లు చూడండి, సంధ్యక్కకు వచ్చిన కామెంట్లు చూడండి. అది తీర్పు అనేది నేను గట్టిగా నమ్ముతున్నా. వాళ్ళ స్పిరిట్తోనే నేను ముందుకు పోతున్నా. నాకు యుఎస్ నుంచి, డల్లాస్ నుంచి, కెనడా నుంచి, సౌదీ నుంచి, అందరు ఆస్ట్రేలియా నుంచి ఫోన్లు చేస్తున్నారు. మా మద్దతు నీకు ఉంటుంది అక్క, నువ్వు తెలుగు మహిళల ఆత్మగౌరవాన్ని ముందుకొచ్చావు. ఆత్మగౌరవం కోసం కొట్లాడే వ్యక్తులు ఇప్పటివరకు రాలా, వచ్చారు. మేము మీకు అండగా మేము ఉంటామని చెప్పారు. దీన్ని రాజకీయాలు చేసుకొని ఏదో అని కాదు, ఎవ్వరు చెప్పరండి. ఇలా వేసుకోమని చెప్పి ఏ మగవాడు కూడా చెప్పడు. పార్టీ షోకాజ్ నోటీసులు అని కాదు, మీరు ఏం మాట్లాడారు అనేది అడిగారు. అడిగినప్పుడు ప్రజాస్వామ్యంలో నా పార్టీ పరంగా పార్టీ సిద్ధాంతాలను గౌరవించే వ్యక్తిని నేను.
పార్టీలో నేను చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నా. పార్టీ గైడ్లైన్స్ ఎప్పుడు దాటలేదు. నేను పార్టీ పరంగా నేను మాట్లాడలేదు. మీరు అందరు కూడా అన్ని వీడియోస్ చూసుకోండి. మదర్ పార్టీలో నేను 2014లో జాయిన్ అయినా, 2003లో మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్. కాబట్టి నాకు మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్గానే నేను మాట్లాడినా. ఇది పార్టీకి దీనికి లింక్ పెట్టడం ఎట్లా చెప్పండి, మీరే చెప్పండి. ప్రజాస్వామ్యంలో రైట్ స్పీచ్ ఉంది కదా, రైట్ స్పీచ్ ఉంటుంది కదా, నా వ్యక్తిగతం కదా కాదు కదా. ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి ఫౌండేషన్స్ ఉంటాయి. ఉంటాయా ఉండవు చెప్పండి? ఉంటాయా సార్? అంటే ఎందుకు ఉంటాయి. ఇష్టం వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. వాళ్ళ ఫౌండేషన్ ఒక నుంచి వ్యక్తిగానే మాట్లాడటం జరిగింది అంతే, ఒక వ్యక్తిగానే తప్ప పార్టీకి ఏం సంబంధం లేదు. దయచేసి పార్టీకి రూయద్దు. ఇది పార్టీ విషయంలో మనం ఏమన్నా మాట్లాడినామంటే 100% నేను పార్టీకి పూర్తి బాధ్యురాలిని. కాబట్టి నేను పెద్దలు కూడా చెప్పాను, అమ్మ నేను అలా మాట్లాడలేదు, ఇది నా మదర్ ఫౌండేషన్ సంబంధించి ఒక మహిళగా మాట్లాడినా, కాబట్టి వాళ్ళు అడిగిన దానికి నేను రిప్లై ఇచ్చిన, అంతే తప్ప పరంగా వెళ్తాం ఇప్పుడు అంతే.